హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ డేస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పైథాన్లో ప్రైమ్ నెంబర్ కోసం అయితే చెప్తాను. ప్రైమ్ నెంబర్ అంటే మనం ఒక నెంబర్ ఇస్తే అది ప్రైమ్ నెంబరా కాదనేది మనకు అవుట్పుట్ చెప్తుంది. సో ప్రైమ్ నెంబర్ కోసం అయితే ఈరోజు చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఏం లేదు, వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎందుకంటే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి నాకైతే తెలియట్లేదు. సో మీరు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తే సో నేను నెక్స్ట్ వీడియోకి అయితే ఇంప్రూవ్ చేసుకుంటాను. అది ఓకేనా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రైమ్ నెంబర్ అన్నాను కదా, ప్రైమ్ నెంబర్ అంటే ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను. ప్రైమ్ నెంబర్ అంటే ఏం లేదు, ఒక నెంబర్ దాని ఫ్యాక్టర్స్ అంటే అది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, ఆ నెంబర్ తోని అండ్ 1 తోని 2 నెంబర్స్ తోని డివిజిబుల్ అవ్వాలి, అప్పుడే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అర్థమైంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 తీసుకోండి. నెంబర్ 5 అనేది 5 తోని 1 తోని డివిజిబుల్ అవుతుంది. ఇంక వేరే నెంబర్స్ అయితే డివిజిబుల్ అవ్వదు. 2 అవ్వదు, 3 అవ్వదు, 4 అవ్వదు, దేనితోనే అవ్వదు. 1 తోని 5 తోనే అవుతుంది. సో అది ప్రైమ్ నెంబర్. 6 తీసుకోండి. 6 అనేది 1, 2, 3, 6 ఈ 4 నెంబర్స్ అయితే డివిజిబుల్ అవుతుంది. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇది ప్రైమ్ నెంబర్ అంటే ప్రోగ్రామ్ అయితే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోగ్రామ్ లో 3 కాన్సెప్ట్స్ అయితే యూజ్ చేస్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫర్ లూప్, సెకండ్ వచ్చేసి ఇఫ్ కండిషన్, తర్వాత ఇఫ్ ఎల్స్ కండిషన్. అంటే రెండేలండి. ఈ రెండు అయితే యూజ్ చేసి చెప్తాను మీకు. సో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి కౌంట్ ఈక్వల్ టు 0. ఈ కౌంట్ ఈక్వల్ టు 0 ఎందుకు ఇచ్చాను అనేది మీ ప్రోగ్రామ్ మొత్తం చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. సో కౌంట్ ఈక్వల్ టు ఫస్ట్ 0 డిక్లేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇన్పుట్ తెలుసు కదా, ఇన్పుట్ అంటే మనం ఏ నెంబర్కి అంటే ఏ నెంబర్కి కొనుక్కోవాలనుకుంటున్నామో ఇక్కడ నెంబర్ అనేది ఇస్తాం. యూజర్ ఇన్పుట్ వచ్చేసి ఎంటర్ నెంబర్. అంటే ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఈ యూజర్కి నెంబర్ ఎంటర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మనం ఏ నెంబర్కి అయితే ప్రైమ్ నెంబర్ కాదు కనుక్కోవాలనుకుంటున్నామో ఆ నెంబర్ అనేది n లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ స్టార్ట్ చేయండి. ఫర్ ఇన్ ద రేంజ్ 1 నుంచి n+1. ఇక్కడ n+1 ఎందుకు ఇచ్చానంటే, ఇక్కడ n+1 దేనికి ఇచ్చానంటే, ఇక్కడ మనకి ఫర్ లూప్ లో మీకు రేంజ్ తెలిసిందే కదా. ఫస్ట్ నెంబర్ వచ్చి ఇక్కడ నుంచి అయితే ప్రింట్ అవుతుంది. లాస్ట్ నెంబర్ అనేది ఎక్స్క్లూడ్ అయిపోయి ముందు నెంబర్ కదా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ n5 ఇచ్చామనుకోండి, ఇక్కడ 5+1 6 అంటే 1 నుంచి 5 వరకు అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఆ 6 అనేది నెగ్లెక్ట్ చేస్తుంది. సో అందుకని n+1 ఇచ్చాను. ఇన్ కేసు ఒకళ్ళు n ఇచ్చేసామనుకోండి 5 వరకు క్యాలిక్యులేట్ చేయదు. సో మనం ఇచ్చిన ప్రోగ్రామ్ అంతా ఎర్రర్ అయితే ప్రింట్ అయిపోతుంది. సో అందుకని n+1 అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ కండిషన్ ఇద్దాం. ఇఫ్ కండిషన్ వచ్చేసి ఇఫ్ n అంటే మనం ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ బై i, అంటే ఇది ఇక్కడ 1 నుంచి ఆ నెంబర్ వరకు ప్రింట్ ఉంటుంది కదా రేంజ్ లో, డివిజిబుల్ బై ఈక్వల్ టు 0 అయితే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1, కౌంట్ అనేది పెరుగుతుంది. ఏం లేదు, ఇక్కడ n1, ఇక్కడ n ఈక్వల్ టు 5 ఇచ్చామనుకోండి, ఫస్ట్ 5 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 0 అవుతుందంటే ఒక కౌంట్ అనేది ఒకటి పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 2 అనేది 5 తో డివిజిబుల్ అవ్వదు, సో కౌంట్ పెరగదు. నెక్స్ట్ 3 అవ్వదు, కౌంట్ పెరగదు. 4 అవ్వదు. 5 అనేది 5 డివిజిబుల్ బై 5 0 వస్తుంది, కౌంట్ అవుతుంది. అంటే 2. మనం చెప్పాను కదా, మీకు ఒక నెంబర్ అనేది 1 తో ఆ నెంబర్ తో ఇట్ సెల్ఫ్ అండ్ 1 అంటే రెండే మనకు ఇందులో రెండే, అంటే ఒక ప్రైమ్ నెంబర్ అనేది 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. సో ఇక్కడ n ఈక్వల్ టు 2, ఇక్కడ కౌంట్ అనేది 2 వస్తే అప్పుడు ప్రైమ్ నెంబర్ అవుతుంది. 2 కన్నా ఎక్కువ వస్తే నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో దానికి కూడా రాద్దాం. ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2, ఎగ్జాక్ట్ గా 2 అనేది వస్తే, ఫ్యాక్టర్స్ అనేవి 2 వస్తే ప్రైమ్ నెంబర్, ఎల్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ అయితే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. n ఈక్వల్ టు 5 ఇచ్చామనుకోండి యూజర్ ఇన్పుట్ లో. ఇక్కడ 5 ఇచ్చినట్లయితే 5 అనేది ఇక్కడ 1 పర్ లూప్ లో 1 నుంచి 6 వరకు, అంటే 1 నుంచి 5 వరకు వస్తే, ఇప్పుడు మనం ఇచ్చిన నెంబర్ 5 ఇచ్చాం కదా, 5 అనేది డివిజిబుల్ బై 1 తో డివిజిబుల్ అయింది అనుకోండి, అవుతుంది. సో కౌంట్ పెరుగుతుంది. నెక్స్ట్ 2 వస్తుంది, 2 తో డివిజిబుల్ అవ్వదు, సో కౌంట్ పెరగదు. నెక్స్ట్ 3, 4 అవ్వదు, 5 అయితే అవుతుంది. 5 తో డివిజిబుల్ అవుతుంది కదా, సో 5 మళ్ళీ కౌంట్ పెరుగుతుంది. 2 అంటే ప్రైమ్ నెంబర్ అంటే మీకు చెప్పాను కదా, దాని ఫ్యాక్టర్స్ అనేవి 2 మాత్రమే ఉంటాయి. 1 మనం ఇచ్చిన నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. సో కౌంట్ అనేది 2 అయితే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. 2 కంటే ఎక్కువైనా
అది నాట్ ఏ ప్రైమ్. టూ కాకుండా ఇంకేదైనా సరే నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇదే ప్రోగ్రామ్ అయితే ఇదే అవుట్పుట్ వచ్చేసి ఎంటర్ నెంబర్ అంటది 5 ఇస్తాం. సెకండ్ రన్ తీసుకుంటే అంటే సెకండ్ టైం రన్ చేసేటప్పుడు ఇది ఫ్రెండ్స్ ప్రైమ్ నెంబర్ కి ప్రోగ్రామ్ అయితే ఇది. అంటే చాలా మెథడ్స్ అయితే ఉంటుంది, నేనైతే ఒక మెథడే చెప్పాను. ప్రోగ్రామ్ అయితే అర్థమైందని అనుకుంటాను. మీకు అర్థం కాకపోతే కామెంట్స్ లో మెసేజ్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేసిన మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.